హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ టాపిక్. బీటీసీ ఎక్కడ ఎంట్రీ కావాలో క్లియర్గా చెప్తాను. ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఓన్లీ డైరెక్ట్ లెవెల్స్ చెప్తాను, ఎందుకనేది కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. రేపొద్దున ఏంటంటే డెప్త్లో పెడతాను. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఎంట్రీ కావాలి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను లెవెల్స్ 2-3 సార్లు చెప్తున్నాను, జాగ్రత్త రాసుకోండి. 83,629 అక్కడ మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. ఒకవేళ అక్కడ నుంచి డ్రాప్ అయితే డైరెక్ట్ మంత్లీలోకి వెళ్ళొద్ది. మంత్లీ లెవెల్ చూసుకున్నట్లయితే 82,493. ఈ రెండు లెవెల్లో మీరు బయ్యింగ్ ఆర్డర్ అయితే పెట్టుకోండి. నో ప్రాబ్లం, సేఫ్ ఎంట్రీ అయితే అవుద్ది, 100% సక్సెస్ఫుల్ అయితే అవుద్ది. ఎందుకనేది ఒకసారి చూడండి. ఇది జస్ట్ మీకు డైలీ మంత్లీలో చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వీక్లీలో, ఓకే గైస్, వీక్లీలో చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఈ బ్లూ లైన్ అండ్ ఈ రెడ్ లైన్, మనకి గ్రీన్ లైన్ కరెక్ట్గా ఇక్కడ టచ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ టచ్ అవుతుంటే బౌన్స్ అవుద్ది. ప్రతిసారి ఏంటంటే ఇక్కడ టచ్ కలదు, బట్ ఇది యూనిక్. ఈసారి ఏంటంటే కరెక్ట్గా టచ్ అవుద్ది కాబట్టి 100% అక్కడ బౌన్స్ ఉంటుంది. కిందసారి ఇక్కడ బౌన్స్, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ 2-3 సార్లు టచ్ కలదు, బట్ ఇక్కడ ఒకటిసారి టచ్ అయింది. డైరెక్ట్ మనం చూసుకుంటే అయితే నియర్లీ ఒక 49% ఏంటంటే పంప్ అయింది. సేమ్ ఇదే చార్ట్ సిమిలర్గా తీసుకుంటే ఇక్కడ ఎంత పర్సెంట్ పంప్ అవుద్ది, ఇక్కడ నుంచి టచ్ అవుతే మనకి నియర్లీ 98,000 నుంచి 1 lakh మధ్యలోకి ఈజీగా వెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే ఈ ట్రేడ్ అనేది వ్యాలిడ్ అవుద్ది. కన్ఫామ్గా ఇక్కడ ఎంట్రీ కాండి. ఇంకా మార్కెట్ పరుగుతుందని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా మనం ఏం చేయలేం. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను, పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్ ఇదే. ఇంకా కరెక్ట్గా ఎంట్రీ కాండి. ఒకవేళ దీనికన్నా కొద్దిగా దాదాపు కట్టి ఉన్నా కూడా మనకి ఎంట్రీస్ ఉంటాయి. కన్ఫామ్ ఈ జోన్ని మిస్ కాకండి, పదే చెప్తున్నాను. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇంకా డైరెక్ట్ ఈథీరియంలోకి వెళ్ళిపోదాం. ఈథీరియం కూడా ఎంట్రీ చెప్పేస్తాను, మీరైతే ఈథీరియంలో కూడా ఎంట్రీ కాండి. అండ్ ఈథీరియం చూసుకుంటే అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ మనకి డైలీ లెవెల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మంత్లీ లెవెల్. మ్యాక్సిమం ఈ 2 లెవెల్స్కి వస్తుందని చెప్పేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మనకు ఆల్రెడీ ఎంట్రీస్ ప్లాన్స్ కూడా నేను ఈ వీడియోలో కొద్దిగా చెప్తాను, డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చూసుకుంటే అయితే మనకి 2,541 ఆ లెవెల్లో ఎంట్రీ కమ్మని చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంత్లీ లెవెల్ 2,475 ఈ లెవెల్లోకి వచ్చిందంటే ఈథీరియం కొనుక్కోండి, ఇంకా నో ప్రాబ్లం, మీరు మళ్ళీ బుల్ మార్కెట్లో అయితే ఉంటారు. ఓకేనా? ఇది ఈథీరియం సంబంధించిన అప్డేట్. అండ్ ఇప్పుడు మనకు ఫస్ట్ మళ్ళీ బీటీసీ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీసీ ఆల్రెడీ నేను ఎంట్రీ పిల్లలను అయితే మీకు చాలా ఇచ్చాను. 88,000లో ఎంట్రీ కమ్మని చెప్పాను, నియర్లీ 88,000 ఆ మధ్యలో ఎంట్రీ కమ్మని చెప్పాను. అక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రీ మనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బీటీసీ డౌన్ అవుతుంది కాబట్టి సెకండ్ ఎంట్రీ మనం నియర్లీ 83,000లో ఎంట్రీ అవుతాం. ఈ రెండు వ్యాలిడ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎంట్రీ కాం. జస్ట్ ఏంటంటే బుల్ మార్కెట్ కోసం అయితే మనం టార్గెట్స్ అయితే ఉంటాయి. టార్గెట్స్ పర్ఫెక్ట్గా నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను, గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాం ఒక ట్రేడ్, మార్కెట్ స్టిల్ డౌన్ అవుతుంది, మనం కొద్దిగా లాస్లో ఉన్నాం, నో ప్రాబ్లం. దాన్ని అక్కడ మనం ఏంటంటే రెండో ప్లాన్లో మనం ఏమనుకున్నాం, 83,000లో డిసైడ్ చేయాలి. అండ్ సేమ్ అక్కడ కూడా నేను లివరేజ్ ట్రేడింగ్ అయితే చేస్తున్నాను. 2 ప్లాన్లో మనం పెట్టాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈథీరియం కూడా సేమ్ ప్లాన్. నా పరంగా ఏంటంటే ఈథీరియం కూడా క్లోజ్గా వచ్చేసింది. ఆ లెవెల్లో ఏంటంటే మీరు బై చేయడం అయితే కరెక్ట్. ఈథీరియం ఏంటంటే చాలామంది ఇక్కడ బై పెట్టారు, ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లో ఏంటంటే ఆల్రెడీ బయింగ్ అయితే చాలామంది ఉంది. ఇక్కడ 2,878లో చాలామంది బయింగ్ ఆర్డర్స్ పెట్టారు. అందుకోసం అనేది వాళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి ప్రైస్ అనేది ట్రై చేస్తుంది. మ్యాక్సిమం ఈ లెవెల్కి అయితే అప్రోచ్ అవుద్ది, కన్ఫామ్గా బై చేయండి. ఒకవేళ అప్రోచ్ కాకపోతే మీరు ఎప్పుడు మనం కొనుక్కుంటారంటే ఈ 2,872 కన్నా పైనకి వెళ్తే అప్పుడు కొనుక్కోండి. ఓకేనా? సేఫ్ ప్లాన్ చెప్పాను. ఒకవేళ ఈ లైన్స్కి టచ్ కాకుండా మార్కెట్ దీనికన్నా పైకి వెళ్ళింది అనుకోండి, ఓకే, అక్కడ బై చేయండి. కన్ఫామ్గా అక్కడ డైలీ క్యాండిల్ దానిపైన క్లోజ్ కావాలి. అట్లా చాలా ఉంటాయి. ప్రతిదీకి మనకి ఏంటంటే ట్రేడింగ్లో కొద్దిగా డెప్త్లో చూడాలి. ఇక్కడ కూడా సేమ్ ప్లాన్. మనకి ఏదైతే మంత్లీ లెవెల్ ఇచ్చానో ఇందాక 88,000లో, ఆ లెవెల్ కన్నా 88,000 కన్నా పైన వన్ డే క్యాండిల్ క్లోజ్ అయిందంటే మనకి ఈ లెవెల్స్ రాకపోయినా కూడా దీన్ని బై చేయండి. గుర్తుపెట్టుకోండి, దానికన్నా పైన క్యాండిల్ క్లోజ్ కావాలి, గ్రీన్ క్యాండిల్. ఒక్క గ్రీన్ క్యాండిల్ కన్ఫామ్గా క్లోజ్ కావాలి. ఇక్కడ ఏది కూడా గ్రీన్ క్యాండిల్ 100% సక్సెస్ఫుల్గా డైలీలో తీసుకోలేదు. నేను పొద్దున కూడా చెప్పాను, ఆ డైలీ క్యాండిల్ కన్నా క్లోజ్ కాకపోతే మనం ప్రిపేర్ కావాలి 84,000 దాకా అని చెప్పి. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ లెవెల్స్ చెప్తున్నాను. నేను ప్రతిసారి ఏంటంటే ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ లెవెల్ని అప్డేట్ చేయగలుగుతాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. కన్ఫామ్గా వీడియోని లైక్ చేయండి. నేను ఇంత ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యి ఈ టైంలో వీడియో పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ కొడతాను అనుకుంటున్నాను. అండ్ ఇదే బుల్ మార్కెట్లో ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ట్రేడింగ్, ఈ ట్రేడ్ మీకు సక్సెస్ అనుకుంటే నెక్స్ట్ టైం నన్ను కాంటాక్ట్ కండి. మీ అమౌంట్ 1 lakh ఉంటే మినిమం 5 lakhs నుంచి 10 lakhs ఏ విధంగా చేస్తాను, స్ట్రాటజీలు అయితే ఇస్తాను.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రీ గ్రూప్ ఉంది, కంపల్సరీ అందులో జాయిన్ కాండి. అందులో మీకు ఫ్రీ సిగ్నల్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.